తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కులపై హైడ్రాతో ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మంత్రులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సైతం స్వాగతిస్తారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలాలు, చెరువుశిఖం భూములను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులే హైడ్రాకు భయపడతారన్నారు. నిజంగా కాయకష్టం చేసి కష్టపడి సంపాదించుకున్న భూముల్లో అన్ని రకాలుగా పర్మిషన్లు పొంది నిర్మాణాలు చేపట్టిన వారు భయపడాల్సిన పని లేదని కౌన్సిలర్ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నమస్కారం. తెలంగాణలో జరుగుతున్నటువంటి హైడ్రా అనే నూతన కొత్త ఒరవడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి సహచర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి మరి చాలా నాలాలు, మరి కాలువలు, ఎన్నో శిఖం భూములు, చెరువులు మరి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు పడితే డ్రైనేజీ వ్యవస్థ హైదరాబాద్ మొత్తం మరి నిండిపోతుంది. కాబట్టి మరి అటువంటి పరిస్థితి రాకుండా మా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంతో మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ హైడ్రాకు మరి రంగనాథ్ సార్ గారు ముందుకు వెళ్ళి మరి ధైర్యంతో మరి ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే నాలల దగ్గర కబ్జాల గురైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయంగా ఎవరైతే మరి ఎక్కడి వరకైతే వాళ్ళు పేపర్లతో పర్మిషన్ తీసుకొని ఉన్నారో మరి క్లియర్గా ఉండి ఉన్న వాళ్ళను ఒక జరుపుతూ మరి లేని వారిని మరి వాటిని కూడా తొలగిస్తూ మనకు నీటి వనరులను అందించేటట్టుగా మరి ఒకటి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తీవ్రంగా లోతట్టు ప్రాంతం అయిపోయింది. మరి ఆ లోతట్టు ప్రాంతం కావడానికి మరి అంతకుముందున్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోక ఈరోజు వర్షాలలో మరి విజయవాడ అంతా మునిగిపోయింది. బాధితులు చాలా మంది కూడా ఇంట్లో నుంచి బయటరాని పరిస్థితి. అలాంటి విజయవాడలో జరిగినటువంటి పరిస్థితులు మన తెలంగాణలో, హైదరాబాద్లో, అలాగే దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పరిస్థితిని మరి దగ్గరగా ఉండి సమీక్షించి రంగనాథ్ గారికి మరి తెలియజేయడం జరిగింది. నాలల దగ్గర ఎఫ్టీఎల్ ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో మరి వాటిని పునరుద్ధరించడానికి ఆ ఎక్కడైతే భూములు మరి అడ్డదిడ్డంగా కట్టి నీళ్లను మనకు అనుకూలంగా లేనట్టుగా చేస్తున్నటువంటి వ్యవస్థలను అన్నింటినీ కూడా రూపుమాపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ముఖ్యంగా తెలంగాణలో మా ఆందోళన నియోజకవర్గం మరి నిన్నటికి నిన్న మరి కొంతమంది హైడ్రాకు సంబంధించినటువంటి ఆందోళనను చూపిస్తూ మరి ఇక్కడ మూల దగ్గర నుంచి మరి అక్కడ లాస్ట్ వరకు మన ఏదైతే విగ్రహం ఉందో విగ్రహం వరకు మరి ఇదంతా కూడా ఎఫ్టీఎల్కు సంబంధించిందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయ్యా, నేను ఒకటే సూటిగా చెప్పగలుగుతా ఉన్నా, మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నీతిగా న్యాయంగా పర్మిషన్ తీసుకొని మరి ఎంతవరకు ల్యాండ్ ఉందో క్లియర్గా కట్టుకొని మరి అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి కొంతమంది దుర్బుద్ధితో మరి ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇప్పించి కావాలని కట్టిపించి మరి ఏదైతే చెరువుకు ఆనుకున్నటువంటి ఇండ్లను మరి పరిస్థితి దిగజారక ముందే వాళ్ళందరూ కూడా న్యాయమైనటువంటి విషయంలో అందరూ సహకరించాలి. కాబట్టి ఎవరైతే మాట్లాడిన వాళ్ళు హైడ్రాకు సంబంధించి ఇండ్లు ఇక్కడి నుంచి అక్కడి వరకు కూలగొట్టాలి. మరి చెరువు చాలా పెద్దగా ఉండే ఆందోళన చెరువు మరి ఇదంతా ఆక్రమించుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అది చెరువు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పంటలు, పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈ రోజు భగవంతుడు మనం కరికరించి వర్షాలను చాలా బాగా ఇస్తున్నాడు.
వాటన్నిటి కూడా మనం నిల్వ ఉంచుకుందాం. ఈ వర్షపు నీళ్ళతో మనం అందరం కూడా ఎవరైతే రైతులు ఉన్నారో మరి అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా మా ప్రభుత్వం చూస్తుంది. అలాగే మిత్రులారా, మీరు ఎవరైతే ఆ లైన్లో అందరూ కట్టుకున్నారో క్వార్టర్ ఇక్కడ నుంచి చెరువు పక్క నుంచి ఆ విగ్రహం ఉందో బస్ స్టేషన్ విగ్రహం వరకు మీరందరూ ఎవరైతే ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. మా ఆందోళన నియోజకవర్గం మా పెద్దలు గౌరవ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దాన్ని సమీక్షిస్తారు. మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరికి న్యాయం జరుగుతుంది. ఎవరో చెప్పిన కళ్ళబొల్లి మాటలకు మీరెవ్వరు కూడా భయపడద్దు. కాబట్టి మా ఆందోళన జోపేట మున్సిపల్ మేమందరం కౌన్సిలర్ అందరం కూడా మేము చైర్మన్ కానివ్వండి వైస్ చైర్మన్ మేము కౌన్సిలర్ అందరం కూడా నిర్భయంగా నిలబడి ఎవరైతే న్యాయంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా మేమందరం కూడా మేము మా సార్జరీకి దృష్టి తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా వచ్చి అప్పుడే కూలగొడతారు చేస్తారు అనేది అది అవాస్తవం. కాబట్టి ఎవరు మాట్లాడినా అందులో అబద్ధం ఉంది తప్ప న్యాయం లేదు, నిజం లేదు. కాబట్టి వాళ్ళ మాటలు మీరెవ్వరు కూడా పట్టించుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆందోళన జోగిపేటను అందరం కూడా సుందరవనంగా తీర్చిదిద్దుకుందాం. బొమ్మరిల్లుగా మా దామోదర నరసింహారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేసుకుందాం.